ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకున్న వింత రోడ్డు ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సాధారణంగా కనిపిస్తున్న రహదారిపై కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే వరుసగా 10 బైకులు ఒకదాని తర్వాత ఒకటి అదుపు తప్పి కింద పడిపోయాయి. రైడర్లు నెమ్మదిగానే వెళ్తున్నప్పటికీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడం ఈ ఘటనను మరింత ఆశ్చర్యకరంగా మార్చింది. ప్రమాద దృశ్యాలు చూసిన వారికి ఏదో మాయ జరిగినట్టుగా అనిపించింది. రహదారిపై నూనె లేదా జిగట పదార్థం చిందిన కారణంగానే ఈ ప్రమాదాలు జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో పలువురు స్వల్ప గాయాలతో బయటపడగా ప్రాణాపాయం తప్పింది. రహదారి భద్రతపై అధికారులు అప్రమత్తమై పరిశీలనలు చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై చట్ట ప్రకారమే విచారణ కొనసాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజకీయ దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. స్వయంగా కవిత కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రేవంత్ రెడ్డిని అకారణంగా చిత్రహింసలకు గురిచేసి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అందుకే నిజ నిజాలు వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుతోనే ఆ పార్టీకి తెలంగాణ ప్రజలతో ఉన్న అనుబంధం తెగిపోతుందని విమర్శించారు. అవినీతి అక్రమాలను ప్రశ్నించినటువంటి సందర్భంలో టెలిఫోన్ ట్యాపింగ్ అడ్డుపట్టుకొని ఎంతమందిని మీరు అర్ధరాత్రి అక్రమంగా ఎలాంటి నోటీస్ లేకుండా తలుపులు పగలగొట్టుకొని అరెస్ట్ చేసినటువంటిది ఒకసారి గుర్తు చేసుకొని కేటీఆర్ అని అడుగుతుంది. పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి తలుపు చెక్కలు పగలగొట్టి ఇంటికి సంబంధించి చొరబడి అరెస్ట్ చేసినటువంటి వైనం మర్చిపోయినా అని అడుగుతుంది. బిడ్డ ఎంగేజ్మెంట్కు రాకుండా కోర్టులు అడ్డుపట్టినటువంటి మేలు, డ్రోన్ కేసులో 14 రోజులు జైలుకు పంపించి ఉగ్రవాదులు ఉండేటువంటి బ్యారెక్కులు వేసి వికృత ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అంటున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ పైన మేము కాదు, లోకం కూడా. వీధి కుక్కల దాడి ఘటనలపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తనపై ట్రోలింగ్ చేస్తున్నారని నటి రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల సమస్యలపై తాను చేసిన సుదీర్ఘ ప్రసంగంలో నుంచి కొన్ని మాటలను మాత్రమే తీసుకుని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. కొన్ని వీధి కుక్కలు ఇబ్బందులు కలిగిస్తున్న మాట నిజమే అయినా ఆ కారణంతో అన్ని కుక్కలను వేధించడం లేదా శిక్షించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. సమస్యకు మానవీయ పరిష్కారం కావాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ తన మాటలను వక్రీకరించవద్దని కోరారు. నేను కుక్కల ఇష్టం ఉన్న వ్యక్తుల కోసం రాలేదు, కుక్కలు ద్వేషించిన వ్యక్తుల కోసం రాలేదు. మన అందరికీ కామన్ ప్రాబ్లం ఉంది. ఎనీ లైఫ్, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఏ ప్రాణమైనా విలువ ఉంది. స్పెషల్లీ ఒక చిన్న బిడ్డల ప్రాణం ఉంటే అది అన్నిటికన్నా ముఖ్యం. ఏ చిన్న బిడ్డ ప్రాణం పోకూడదు. కానీ కొన్ని కుక్కలు తప్పులు చేస్తున్నారు, దానివల్లే మనం వందల కుక్కల్ని చంపకూడదు. నేను అదే చెప్పడానికి వచ్చాను. నాకు సుప్రీంకోర్టు ప్రాబ్లం ఉండుంటే నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ముందును నేను ఎప్పుడు బయట వచ్చాను. 500 కుక్కలు, 50 కుక్కలు, 100 కుక్కలు చంపేస్తున్నారు. మద్యపానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై నటుడు హర్షవర్ధన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక పెగ్ మద్యం తాగిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు తాగితే శరీరంపై మద్యం ప్రభావం కొంతవరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. ఈ అలవాటు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పాటిస్తారని తెలిపారు. డ్రింక్ చేయడానికి ముందే 1/2 లీటర్ నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చని సూచించారు. మద్యపానం సమయంలో నీరు తాగడం కాలేయం, కిడ్నీలపై ఒత్తిడి తగ్గిస్తుందని వివరించారు. మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తూనే అలవాటు ఉన్నవారు కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొంచెం చాదస్తంగా చూస్తారు సార్, ఏం తాగుదాం ప్లీజ్ తొక్కటి అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి అలాంటి సీన్ చెప్తున్నారు. ఫన్ కోసం వెళ్ళి 4 బీర్లు తాగితే 4 వాటెవర్, అంటే ఎన్ని తాగాలని నేను చెప్పను, కానీ మీరు మామూలుగా చేసే ఎంజాయ్మెంట్ అక్కడ చేస్తుంటే, అంటే పండగంటే మళ్ళీ మీరు చూడండి బీర్లు పగలు తాగుతారు. సో వాటర్ ఇంటేక్ అది కట్ అయిపోద్ది. నెక్స్ట్ బాగా తిరుగుతారు, గెంతుతారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్పీ నేతలు ఆందోళనకు దిగారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు వెంకటకృష్ణ ఫోటోలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళన సమయంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంకటకృష్ణ ఫోటోను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వర్ధన్నపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి గ్రామంలో మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న సర్పంచ్ భర్త శ్రీకాంత్ పై దాడి జరిగింది. అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకునేందుకు ఇద్దరు స్థానిక కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ పై పిడిగుద్దులతో పాటు హెల్మెట్ తో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తిపై దాడి చేయడం దుర్మార్గమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో నోటీసులు ఇవ్వకుండా ఉదయం 5 గంటలకు అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశాలతో అన్ని అనుమతులు ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కొడకండ్ల సదాంత్కు చెందిన షాపును కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రకాళి దేవస్థానం ఎదుట ప్రైవేట్ స్థలంలో ట్రేడ్ లైసెన్స్, విద్యుత్ బిల్లులు, స్థల యజమానితో అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని తెలిపారు. ఈ కూల్చివేతలో సుమారు 15 లక్షల విలువైన సామాగ్రి ధ్వంసమైందని చెప్పారు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. ఘటనపై న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. ఇప్పుడు 5 నిమిషాలు ఆగలేరు. అది నాది. కరెంటు బిల్లు ఉంది, మున్సిపాలిటీ. ఎందుకు ఆగుతారు సార్? మీరు ఆగిల్లా సార్? మేము ఆగినావా సార్? మీరు ఆగలేదు కదా? మీరు ఆగిల్లా? దాంట్లో ఫ్రిడ్జ్ ఉంది, అన్ని ఉన్నాయి. వీళ్ళకి ఆ ప్లాస్టిక్ కూలర్లు తీయడానికి ఆగిల్లు, ఆ ప్లాస్టిక్ కూలర్లు పనికిరాని తీయడానికి ఆగిల్లు, ప్లాస్టిక్ కూలర్లు తీయడానికి ఆగిల్లు. కానీ మా ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అని చెప్తాంటే కూడా ఆగకుండా గులగొట్టిల్లు. ఇప్పుడు దాంట్లో ఒక్క పైలో ప్రతి దాన్ని కట్టేయకపోవాలి చెప్తాం. అప్పుడు అయినా చెప్పి కట్ చేసిల్లా సార్? మీరు చెప్పి తీసిల్లా?